హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ అక్షయ హోమ్ ఫుడ్స్. ఈరోజు మా షాప్లో బియ్యం పిండి శనగపిండితో కరకరలాడే టేస్టీ క్రంచీ మురుకులను ఎలా తయారు చేస్తామో చూపిస్తాను రండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని బియ్యం పిండిలో 4వ వంతు శనగపిండిని పోసుకోవాలి. అంటే కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి. అందులో మీ టేస్ట్కి సరిపడంత కారం, రుచికి సరిపడే ఉప్పు, అర్ధపావు జీలకర్ర, అర్ధపావు నువ్వులు, 50 గ్రాముల వామును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో వేడి చేసుకున్న నూనెను పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఈ చిన్న టిప్ను మీరు పాటించి చూడండి. మీ ఇంట్లోనూ కరకరలాడే మురుకులు వచ్చాయో లేదో కమెంట్స్లో తెలపండి. నూనెను పిండిలో వేసి బాగా కలుపుకున్నాక కాసేపు పిండిని పక్కన పెట్టండి. వేడి చల్లారాక అందులో నీళ్లను పోసుకుంటూ మురుకులు పోసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముద్దను మురుకులు పోసుకునే పావులోకి తీసుకొని దానిని చాటలో పోసుకోవాలి. ఇంట్లో చేసుకునేవారు చాటలో కాకుండా డైరెక్ట్ నూనెలో ఒత్తుకోవచ్చు. మేము మురుకులు విరేయకుండా ఉండడం కోసం చాటలో పోసుకొని ఆరనిస్తాము. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో నూనెను పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక చాటలో పోసుకున్న మురుకులను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటతో కలపవద్దు. అలా కలిపితే మురుకులు విడిపోతాయి. మురుకులు కాస్త కాగి నూనెపై తేలాడుతున్నప్పుడు మరో సైడుకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మురుకులు మంచిగా కాలాక నూనెపై తేలాడుతాయి, అంటే అవి మంచిగా కాలాయని అర్థం. ఇప్పుడు వాటిని మరో పాత్రలోకి తీసుకోవాలి. చూడండి, టేస్టీ అండ్ క్రంచీ క్రిస్పీ మురుకులు రెడీ అయ్యాయి. మా వద్ద మినపగుండ్ల మురుకులు, రాగులతో చేసిన మురుకులు, శనగపిండి మురుకులు, గారెలు, బీట్రూట్ గారెలు, సకినాలు, బూందీ, సన్నపూస, చెకోడీలు, అన్ని రకాల స్వీట్లు లభించును. కావలసిన వారు స్క్రీన్పై కనిపించిన నెంబర్కు ఆర్డర్ చేసుకోగలరు. ఆఫ్లైన్ వారికి అడ్రస్ లింకును డిస్క్రిప్షన్లో ఉంచాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.